అత్యాధునిక ల్యాబ్స్, ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్, అడ్వాన్స్డ్ ప్లేస్మెంట్స్. మీ డ్రీమ్ కెరీర్ ని రీచ్ అవ్వడానికి మీ బెస్ట్ చాయిస్ గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ. ఐడ్రీమ్ ప్రేక్షకులకు నమస్తే. నేను ఉదయశ్రీ. ఇవాళ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆయుర్వేదిక్ వైద్య నిపుణులు, వంటింటి వైద్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ గారు. ఆయన అడిగి చర్మ సమస్యలపై వంటింటి వైద్యం చిట్కాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. చర్మానికి సంబంధించి రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. దాంట్లో ఎక్కువగా తామర ఒకటి, ఇంకొకటి సోరియాసిస్ ఒకటి. సో ఈ తామర, సోరియాసిస్ అనేవి ఎందుకు వస్తాయి, ఎవరిలో వస్తాయి సార్? తామర వ్యాధి అంటువ్యాధి. సోరియాసిస్ అనేటువంటి వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉన్నటువంటి వాళ్ళలో వచ్చేటువంటి వ్యాధి. కాబట్టి ఇది ఒక రకమైన క్రిమి వల్ల వచ్చేటువంటి పరిస్థితి తామరకైతే, సోరియాసిస్ క్రిమితో సంబంధం లేకున్నటువంటి జబ్బు అది వచ్చి రెండు చర్మానికి సంబంధించిన జబ్బులే. తర్వాత క్రమక్రమంగా ఇతర శరీరంలో ఇతర భాగాలను కూడా ప్రభావితం చేసేటువంటి కెపాసిటీ ఈ యొక్క సోరియాసిస్కి ఉంది. తామర 199% వరకు చర్మానికే పరిమితమై ఉంటుందండి. ఓకే. తామర వీటిలో సోరియాసిస్ గా మారే ఛాన్స్ ఉంటుందా? లేదు, దానికి దీనికి సంబంధం లేదు. ఇవి రెండు డిఫరెంట్. ఆ డిఫరెంట్ వేరు, ఇది డిఫరెంట్ వేరు. ఓకే. సో తామర వచ్చినప్పుడు అంటే ఎవరిలో తామర వస్తుంది ఎక్కువగా, తొందరగా ఎవరికి ఎఫెక్ట్ అవుతుంది? ఈ తామర కూడా సర్వసాధారణంగా వెయిట్ ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళలో, షుగర్ వ్యాధిగ్రస్తుల్లో, అదేవిధంగా చెమట పట్టేటువంటి తత్వం ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళలో, స్వెట్టింగ్. ఓకే. సో ఇటువంటి వాళ్ళల్లో ఈ యొక్క తామర వ్యాధి విపరీతంగా విజృంభిస్తుంటుంది. వచ్చినప్పటికీ ఒక పటాన్ని లొంగకుండా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. దీంతోపాటు వ్యాధి నిరోధక శక్తి మరి బాగా తక్కువగా ఉన్నటువంటి వాళ్ళలో కూడా ఈ యొక్క సమస్య కలుగుతుంటుంది. ముఖ్యంగా వేసవి కాలంలో అయితే మరి చెమట ఎక్కువగా పడుతుంటుంది. కాబట్టి ఈ సమస్య మరీ విజృంభించేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. తల నుంచి కాళ్ళ వరకు ఎక్కడైనా తామర సమస్య రావచ్చు. దీన్ని రింగ్ వామ్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు అన్నమాట. రింగ్ వామ్ మొట్టమొదట తల నుంచి కాళ్ళ వరకు చర్మంలో ఏ భాగంలో అయినా ఒక రింగు లాంటి చర్మ వ్యాధి మొదలవుతుంది. అది కాస్త దురద, మంట ఇలాంటి లక్షణాలతో కూడుకుంటుంది. క్రమక్రమంగా దాన్ని మనం గీరే కొద్ది కూడా క్రమక్రమంగా అది పెరిగిపోవడము, ఆ రసి ఇతర భాగాల్లో చర్మాన్ని తగిలినప్పుడు ఆ భాగంలో కూడా ఆ యొక్క సమస్య కలగడము, ఇలాంటివన్నీ కూడా కలుగుతుంటాయి. ఒక రకమైన ఫంగస్ అనమాట. ఆ ఫంగస్ అనేటువంటి వ్యాధి వల్ల కలిగేటువంటి లక్షణాలు ఇవన్నీ. ఇంకోటి ఏంటంటే ఒకరి నుంచి ఒకరికి వచ్చేటువంటి అంటువ్యాధి. ఫర్ ఎగ్జాంపుల్, కుటుంబ సభ్యుల్లో ఇంట్లో ఒకరికి సమస్య ఉందంటే ఇంచుమించు అందరికి వచ్చేదానికి అవకాశం ఉంటుంటుంది. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నటువంటి వాళ్ళలో మరీ అవకాశాలు మరీ ఎక్కువగా ఉంటాయి. వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళలో అయితే అవకాశాలు తక్కువగా ఉంటాయి. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న వాళ్ళలో మాత్రం ఎక్కువ మందికి వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది అన్నమాట. కాబట్టి కొంతమందిలో కొన్నాళ్ళ పాటు వేధిస్తూ ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఏర్పడితే, కొంతమందిలో మాత్రం దీర్ఘకాలం పాటు వేధిస్తూ ఉంటుంది. కొంతమందిలో శరీరంలో చర్మానికి ఒక భాగానికే పరిమితం అయితే, కొంతమందిలో మాత్రము చర్మంలో ఎక్కువ భాగం కూడా పరిమితం అవుతుంది. అంటే ఈ సంకల భాగంలో, తర్వాత ఈ గజ్జల భాగంలో, పిరుదల భాగంలో, పొట్ట భాగంలో, వీపు భాగంలో, కాళ్ళ భాగంలో ఎక్కడైనా రావచ్చండి. తర్వాత ఫోల్డ్స్, చర్మం ముడతలబడినటువంటి చోట కూడా ఈ యొక్క సమస్య ఎక్కువ కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది అనమాట. ఈ విధంగా ఈ తామరకు సంబంధించిన లక్షణాలు ఈ పద్ధతిలో ఉంటాయి అనమాట. ఒక రకమైన ఫంగస్ అనేటువంటి క్రిమి వల్ల కలిగేటువంటి పరిస్థితి అని చెప్పాను కదండి. ఇదండి తామర అంటే. ఓకే. మరి వంటింటి చిట్కా ఏంటి మీరు చెప్పేది? దీనికి నేను పైపూత మందు ఎలా వాడుకోవాలో చెప్తాను. కడుపులోకి వాడేటువంటి ఔషధం కూడా చెప్తాను చూడండి. దీనికి వేపాకు పొడి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. వేపాకు పొడి చాలా చౌకగా మనకు మార్కెట్లో దొరుకుతుంది, లేదంటే మనం ఓన్గా తయారు చేసుకోవచ్చు. వేపాకు పొడి ఒక 30 గ్రాములు తీసుకోవాలండి. వేపాకు పొడి 30 గ్రాములు తీసుకొని 30 గ్రాములు అందులో పసుపు చూర్ణం కలుపుకోవాలి. 10 గ్రాములు మిరియాల చూర్ణం కలుపుకోవాలి. వేపాకు పొడి 30 గ్రాములు, పసుపు పొడి 30 గ్రాములు, మిరియాల చూర్ణం 10 గ్రాములు. ఈ 3 పదార్థాలు కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి తామర వ్యాధిని తగ్గించేటువంటి ఔషధం రెడీ అయిపోతుంది. దీన్ని ఉదయం పూట ఆహారానికి ఒక 5 నిమిషాల ముందు, రాత్రిపూట ఆహారానికి ఒక 5 నిమిషాల ముందు 1 గ్రామ్, ఎక్కువ కూడా అవసరం లేదండి, 1 గ్రామ్ ఔషధాన్ని తేనె వాడదేటువంటి వాళ్ళందరూ తేనెతో వాడుకోవచ్చు, లేకపోతే నోట్లో వేసుకొని నీళ్లు తాగవచ్చు, లేకపోతే కాస్త పాలలో కలిపి కూడా తీసుకోవచ్చు, కాస్త మజ్జిగతో కలిపి తీసుకోవచ్చు. ఎలాగోలాగా ఈ యొక్క ఔషధాన్ని వాడుకున్నట్లయితే ఈ తామర వ్యాధికి సమర్థవంతమైనటువంటి ఫలితం కనిపిస్తుంది. మళ్ళా ఈ సమస్య పునరావృతం కాకుండా ఉంటుంది. తామర వ్యాధి వల్ల వచ్చేటువంటి ఆ దురద, తర్వాత ఈ పోటు, సలుపు, అసౌకర్యం ఇవన్నీ కూడా తగ్గేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. కాబట్టి ఈ విధంగా పైపూత మందుకు ఇట్లా వాడుకోవాలి. మరి ఈ విధంగా కడుపులోకి ఈ విధంగా ఔషధాన్ని వాడుకోవాలి. నేను కడుపులోకి ఈ వేపాకు పొడి, పసుపు, మిరియాలు కలిపినటువంటి. పైపూత మందుకు ఏది వాడుకోవాలంటే ఈ నల్ల జీలకర్ర, పసుపు
నల్ల జీలకర్ర ఉదాహరణకి ఒక 20 గ్రాములు తీసుకున్నట్లయితే పసుపు పొడి కూడా 20 గ్రాములు తీసుకొని రెండు పదార్థాలను బాగా కలిపేసేసి ఆ రెండు పదార్థాలు బాగా రంగునించేసి కలిపేసి ఆ విధంగా తయారు చేసుకున్నటువంటి చూర్ణాన్ని మనం ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఒక్కసారి కానీ సమస్య తీవ్రంగా అంటే రోజు 2 సార్లు కానీ తగినంత పొడిని తీసుకొని కొబ్బరి నూనె రంగరించేసేసి ఆ తామర ఉన్నటువంటి భాగంలో సున్నితంగా మర్దన చేసేసి అదే లేపన ద్రవ్యాన్ని అప్లై చేసేసి 1 గంట తర్వాత తుడిచేస్తుండాలండి. ఈ విధంగా చేయడం వల్ల చాలా త్వరగా ఆ తామర వల్ల కలిగేటువంటి అనేక రకాల లక్షణాలు కూడా తగ్గిపోతాయి. మళ్ళీ తామర వ్యాధి పునరావృతం కాకుండా ఉండేందుకు కూడా నేను చెప్పినటువంటి ఔషధ గుణాలు, ఔషధ తత్వాలు ఇవన్నీ కూడా సదా వాటి యొక్క శక్తిని మన దేహంలో కల్పిస్తూ సదా మనం రక్షిస్తూ ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుందండి. ఒకవేళ ఇవన్నీ ఇంట్లో తయారు చేసుకోలేని వాళ్ళకి మార్కెట్లో ఏమైనా దొరుకుతుందా? మార్కెట్లో మరీచాది తైలం అని చెప్పేసి దొరుకుతుందండి. అంటే మిరియాలు ప్రధానంగా ఉపయోగించి తయారు చేసినటువంటి తైలం మనకు మార్కెట్లో దొరుకుతుంది. ఆ మరీచాది తైలం అనేటువంటి ఔషధాన్ని రోజు ఒక్కసారి తామర ఉన్నటువంటి భాగంలో అప్లై చేసుకోవడం వల్ల కూడా మరి స్థానికంగా ఉండేటువంటి ఆ యొక్క సమస్య తగ్గిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అట్లే తామర వ్యాధి మరీ ఎక్కువగా ఉండి దీర్ఘకాలం పాటు ఉండి మరి చాలా రోజుల నుంచి ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉన్నట్లయితే ఇంటర్నల్ కూడా మెడిసిన్ వాడుకోవాలి. ఇంటర్నల్గా ఎలాంటి మెడిసిన్ వాడుకోవాలంటే దీనికి నిషా ఆమలకి అనేటువంటి ఔషధం చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. నిషా ఆమలకి అంటే పసుపు, నిషా అంటే పసుపు, ఆమలకి అంటే ఉసిరిక, ఈ రెండు కలిపి తయారు చేస్తారండి. ఈ నిషామలకి అనేటువంటి ఔషధాన్ని మాత్రలు చిన్నగా ఉంటే రోజు ఉదయం 2 రాత్రి 2 ఆహారం తర్వాత తీసుకోవచ్చు. మాత్ర పెద్దగా ఉంటే రోజు ఉదయం 1 రాత్రి 1 తీసుకోవచ్చు. ఈ యొక్క ఔషధాన్ని టాబ్లెట్స్ మింగేసేసి 1 కప్పు పల్చటి తాజా మజ్జిగ తాగుతూ ఉండాలన్నమాట. దీంతో పాటు ఈ యొక్క త్రిఫల చూర్ణం మరి టాబ్లెట్స్ రూపంలో కూడా దొరుకుతున్నాయి కాబట్టి త్రిఫల చూర్ణం టాబ్లెట్ పొద్దున 1 రాత్రి 1 దాంతోపాటు తీసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా నిషామలకి త్రిఫల చూర్ణం టాబ్లెట్ కాంబినేషన్తో ఉదయం రాత్రి కొన్నాళ్ళ పాటు వాడుకోవడం వల్ల మరి వ్యాధి నిరోధక శక్తి పెరగడమే కాకుండా ఈ యొక్క వ్యాధికి కారణమైనటువంటి ఫంగస్ను నిర్వీర్యం చేసేసి మరలా పునరావృతం కాకుండా ఉండేందుకు కూడా ఈ యొక్క ఔషధాలు సదా ఉపయోగపడతాయండి. ఇంకా సోరియాసిస్ వాళ్ళైతే చాలా సఫర్ అవుతూ ఉంటారు. విపరీతమైన దురద అండ్ సీజన్స్ బట్టి వాళ్ళకి ఇంకా ఎక్కువ అవుతూ ఉంటుంది ఆ దురద అనేది తలలు, చేతుల్లో. మరి వాళ్ళకి ఏమైనా రెమెడీస్ చెప్తారా? ఈ యొక్క సోరియాసిస్ అనేటువంటి ఈ సమస్య తగ్గేందుకు ఈ కలబంద చక్కగా ఉపయోగపడుతుందండి. అలోవీరా అని చెప్తారు కదా, ఈ కలబంద తీసుకొని ఆ లోపల గుజ్జు ఏదైతే ఉందో కండలాగా గుజ్జులాగా లోపల ఉంటుంది కదండి, ఆ గుజ్జును తీసుకొని ఆ కలబంద గుజ్జులో మరి కాస్త ఈ అరటిపండు గుజ్జు కలపాలి. కలబంద గుజ్జులో అరటిపండు గుజ్జు కాస్త కలిపేసేసి ఆ రెండు కలిపినటువంటి ఆ యొక్క పదార్థాన్ని సోరియాసిస్ ఉన్నటువంటి భాగంలో ఉదయం ఒకసారి రాత్రి ఒకసారి అప్లై చేసేసి 1 గంట తర్వాత తుడిచేస్తుండడం వల్ల కూడా అతి త్వరగా ఆ సోరియాసిస్ లక్షణాలు కూడా తగ్గిపోతాయండి. అంటే లక్షణాలే తగ్గుతాయి లేకపోతే ఆ మార్క్ అంతా పోతుందా? ఆ స్టేజ్ ని బట్టి పనిచేస్తుంది. ఆ స్టేజ్ ని బట్టి పనిచేస్తుంది. ఉపశమనం అయితే కలుగుతుందండి. దానివల్ల సోరియాసిస్ వ్యాధిలో పుట్టు లేచిపోవడం జరుగుతుంది, దురద ఉంటుంది, మంట ఉంటుంది, అసౌకర్యం ఉంటుంది, రఫ్నెస్ ఉంటుంది. ఈ లక్షణాలన్నీ కూడా తగ్గిపోతాయండి. మనం స్థానికంగా అప్లై చేస్తున్నాం కాబట్టి ఔషధాన్ని ఈ లక్షణాలను తగ్గిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మరి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు చాలా ఖరీదైనటువంటివి కాబట్టి మరి సోరియాసిస్ ఎక్కువ భాగంలో చర్మంలో ఉన్నప్పుడు మరి ముఖ్యంగా అలాంటి ఔషధాలు వాడుకోవాలంటే వందల రూపాయలు, 1000 రూపాయలు కూడా ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. కాబట్టి మరి వాటితో సమానంగా పనిచేసేటువంటి ఇలాంటి ఔషధాన్ని పైపుత మందుగా వాడుకోవడం వల్ల సమర్థవంతమైన ఫలితాలు కలుగుతాయండి. ఓకే, కలమంద ఓన్లీ బయట అప్లై చేయడానికైనా కొంతమంది తీసుకోవాలి అది ఉదయం పూట అంటారు, కానీ కొంతమందికి వేడి చేస్తుంది అంటారు, కొంతమందికి ఏమో పడదు అని అంటారు. కలమంద అందరు తీసుకోవచ్చా? కలమంద వల్ల ఉపయోగాలు ఏంటి? ఓకే, కలమంద అందరూ వాడుకోవచ్చండి. వేడి చేయడం అనేది తప్పుడు అభిప్రాయం, అది కరెక్ట్ అభిప్రాయం అయితే కాదు. కలబందను శుభ్రం చేసేసి అంటే నీటితో బాగా 5-6 సార్లు నీటిలో ముంచేసి విదిలించేసేసి 1 టీ స్పూన్ కంటే ఎక్కువ వాడితే కొంతమందికి కొన్ని ఇబ్బందులు అవుతాయి, వాంతికి మింగలేకపోవడం, వికారం ఉండడం. అలా కాకుండా 1 టీ స్పూన్ వరకు కలబందను తీసేసుకొని అలాగే మింగేసేసి 1 కప్పు పాలు తాగితే సరిపోతుందండి. దీనివల్ల రక్తశుద్ధి జరుగుతుంది. అదేవిధంగా సోరియాసిస్ సమస్య నుంచి బయటపడేదానికి అవకాశం ఏర్పడుతుంది. దీంతో పాటు బాడీ కూల్నెస్, వేడి తగ్గేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. గర్భాశయానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్నట్లయితే గర్భాశయానికి సంబంధించిన వికారాలు తొలగిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. వెయిట్ లాస్ అయ్యేందుకు ఈ ఔషధం సమర్థవంతంగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఏమన్నా కానీ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ చక్కదిద్దేందుకు ఈ కలబంద సమర్థవంతంగా పనిచేస్తుంది. లివర్ డీటాక్సిఫై కూడా ఈ కలబంద సమర్థవంతంగా పనిచేస్తుంది. ఈ విధంగా మల్టిపుల్ బెనిఫిట్స్ ఈ కలబందలు ఉంటాయి. ఈవెన్ గ్యాస్ట్రిక్ ట్రబుల్ కూడా ఈ కలబంద పనిచేస్తుంది. ఎవరైనా తీసుకోవచ్చు.
తీసుకోవచ్చు అందరు తీసుకోవచ్చండి. కలబంద గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉన్నప్పుడు కొంతమందికి లోపల పుండులాగా కూడా తయారైపోతుంది. సో ఈ విధంగా తీసుకోవడం వల్ల కడుపులో మంట తగ్గిపోతుంది, కడుపులో అల్సర్ మానిపోతుంది, తర్వాత వాంతికి వచ్చినటువంటి ఆ యొక్క లక్షణాలు తగ్గిపోతాయి, గ్యాస్ట్రిక్ ట్రబుల్ సంబంధించిన లక్షణాలు తగ్గిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ విధంగా ఈ కలబంద గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య తగ్గిపోతుంది. పరోక్షంగా షుగర్ నియంత్రణలో ఉంచేందుకు, షుగర్ వల్ల వచ్చేటువంటి వివిధ రకాలైన కాంప్లికేషన్స్ రాకుండా ఉండేందుకు ఈ కలబంద ఉపయోగపడుతుంది. కాబట్టి ఇట్స్ అన్ ఎలిక్సర్ అని చెప్పవచ్చు అండి. ఇన్ని లాభాలు ఉన్నాయి ఆ కలబందతో. బెనిఫిట్స్ ఉన్నాయండి కలబందలో. చాలా చాలా అద్భుతమైనటువంటి మానవాళికి ప్రకృతి ప్రసాదించినటువంటి అద్భుతమైనటువంటి అమృతతుల్యమైనటువంటి ఔషధాల్లో కలబంద కూడా ఒకటి అని చెప్పుకోవచ్చు అండి. ఓకే, ఎన్ని రోజులు తీసుకోవాలి? అది ఎప్పటికి తీసుకోవచ్చా లేకపోతే కంటిన్యూ ఒక 2-3 నెలలు వాడేసేయచ్చు అండి. 2-3 నెలలు వాడేసేసి మధ్యలో కావాల్సిన 1 నెల గ్యాప్ ఇచ్చేసి వాడుకుంటుండొచ్చు. కానీ ఒక గర్భవతులు మాత్రము ఈ యొక్క కలబందను మరి ఎక్కువ రోజుల పాటు వాడకూడదండి. ఎందుకంటే కలబందలో ఉంటున్న రసాయన పదార్థాల ప్రభావం చేత ఈ గర్భాశయ సంకోచ వ్యాకోచాలు పెరిగిపోయేటువంటి అవకాశం ఉంటుంటుంది. కాబట్టి గర్భవతులు మినహా మిగిలిన వాళ్ళందరూ వాడుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.